విచ్ లెడ్ టు రికవరీ ఆఫ్ వెపన్స్. ఓహో, వార్దాలు రికవర్ చేశాను. అచ్చా, ఏంటి సార్ ఆ కేసు? అదేంటంటే ఎన్టీపీసీ టౌన్షిప్లో అన్నపూర్ణ కాలనీ ఒక కాలనీ ఉంటుందండి. అక్కడ కొంచెం స్టాఫ్ తక్కువ ఉండేసరికి నేను ప్రైవేట్ అన్ఎంప్లాయిడ్ పిల్లల్ని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టుకున్నాను. వాళ్ళకి ఇంటింటికి 50 రూపాయలు 20 రూపాయలు తోచినంత కలెక్ట్ చేసుకునేటట్టుగా సిస్టమ్ పెట్టాను. పెడితే వాళ్ళకి కనీసం నైట్ డ్యూటీ చేస్తారు. వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళకి నెలకు 5-6 వేల రూపాయలు వచ్చేటట్టుగా ఒక ప్లాన్ చేసి, మీ కాలనీలో వీళ్ళిద్దరు తిరుగుతారు, వీళ్ళకి యూనిఫామ్స్ అన్నీ పెట్టిస్తాము వేరే డ్రెస్సు, వీళ్ళకి ఇంటికి మీరు 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వండి, వీళ్ళేమో అడుక్కు తింటోళ్ళు కాదు, లేకపోతే బలవంతంగా వసూలు చేసేవాళ్ళు కాదు, మీ ఇళ్ళని కాపాడేవాళ్ళు, ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంది అని పెట్టిన నైట్ సెక్యూరిటీ పిల్లలు ఒక 8 మంది ఉండేది. అట్లా 4 టీం చేసి రెగ్యులర్గా పంపించేవాళ్ళు. అందులో నేను నైట్ అరౌండ్ 12-1 ప్రాంతంలో ఒక 2 ప్రైవేట్ సెక్యూరిటీ పిల్లలు నా దగ్గరికి వచ్చారు. రాలేదు, ఫోన్ చేశారు. సార్ ఒక ఇంటికి గేటుకు తాళం వేసి ఉన్నది, ఇంటి లోపల ఏదో మూలుగు సౌండ్ వస్తుంది సార్, స్క్రీమింగ్ చిన్నగా వస్తుంది సార్, మరి లోపలికి వెళ్ళి చూడమంటారా సార్, లోపలికి గోడ దూకి అన్నారు. గేట్ దూకి అంటే చూడండి తప్పే ఉంది, లైట్లు ఉన్నాయి, టార్చ్ లైట్లు ఉన్నాయి, దూకండి అని చెప్పిన. దూకి చూడండి అన్నాక కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్, సార్ ఒక కిటికీలోకి వెళ్ళి మూలిగిన వస్తుంది సార్, లైట్ వేసి చూస్తే ఒక లేడీ సార్, ఆ లేడీకి ముఖానికి పట్టేసి ఉన్నది సార్, ఆ అమ్మాయి ఆమె చిన్నగా మూలుగు వస్తాను, మా దగ్గర చూస్తాను, ఇంకేం మాట్లాడలేకపోతుంది సార్ అన్నారు. ఓకే, నేను 10 నిమిషాలు ఉంటా అని చెప్పేసి ఒక్కనే ఉన్నా. ఆ టైంలో ఎవరుండగా అప్పుడు గవర్నమెంట్ వెహికల్ ఉండేది, ప్రైవేట్ వెహికలే ఉండేది. అంటే ప్రైవేట్ వెహికల్ అంటే ఒకటి ఎంగేజ్ చేసుకుందాం ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవర్ వాడు వెళ్ళిపోయాడు. ఆ జీబ్ ఇంటి దగ్గర పెట్టుకోమంటే, ఎందుకంటే ఎట్లాంటి సడన్గా పోవడానికి. అది తీసుకొని నేను గన్మెన్కి ఫోన్ చేసిన, దాని దారిలో వచ్చిండు రోడ్ మీదకి, రాని ఎక్కించుకున్నా, పోయేసరికి నిజంగానే లోపల ఉంది. వెంటనే తాళం ఇట్లా తాళం వేసింది, ఇటువైపు తాళం వేసింది, గేట్ తాళం దానికేమో ఈ తాళం బలగొట్టాం. ఈ తాళం బలగొట్టి లోపలికి వచ్చేసరికి ఒక రూమ్లో పాపం ఆమెను కాళ్ళు చేతులు కట్టేసిండ్రు, ముఖానికి ప్లాస్టర్ వేసిండ్రు. ఆమె ఆ ప్లాస్టర్ను మెల్లిగా నోటి పదం నాలుకతోని మెల్లిమెల్లిగా పదం చేస్తే ఈ 2 లిప్స్ సపరేట్ అండి, పైన పట్టి ఎట్లా ఉంది, ఇది ఒక్కటి ఉంది. దాంతో ఆమె రోజంతా అట్లా ఉంది కాబట్టి ఆమెకు శక్తి లేక మూలుగుతుంది. ఏంది అమ్మ అంటే, నేను ఉండేది ఈ ఇంటి వెనకాలనే నా ఇల్లు, ఈ ఇంట్లో క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అని చెప్పేసి ఒక 3 వచ్చి ఉంటున్నారు. వాళ్ళు 2-3 నెలలకు వెళ్ళి క్యాండిల్ తయారు చేస్తారు, చేసి అమ్ముకుంటారు. వాళ్ళు మాట్లాడుతూ అక్క అనేది, నేను మామూలుగా మాట్లాడేది. ఓ రోజు వచ్చేసి నేను ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి, అక్క తొందరగా పోవాలక్క, బయటికి పోవాలి, కొంచెం ఏమైనా కూర ఉందా, నిన్నడైనా ఇంత కూర, అన్నం వండుకున్నాం కానీ కూర లేదు, నిన్న మిగిలిన కూర ఉందా అని అడిగాను. అడిగితే ఉంటుంది కదా మేము కుటుంబం అని చెప్పి నేను తెస్తా అని చెప్పేసి లోపల పోయేసరికి వీళ్ళు లేరు. తెచ్చినా వీళ్ళు ఎటో పోయిన, మరి ఏమైనా అర్జెంట్ ఉందా కావచ్చు చెప్పాను అనుకొని నేను నా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా అమ్మాంతం లోపల లాక్కొని నన్ను ఇట్లా కట్టేశారు. నాకు ఏమో చేశారో, ఇంజక్షన్ ఇచ్చిన నొప్పి లేచింది, తర్వాత మత్తు వచ్చింది, లేచి చూసరికి నాకు పట్టీ లేచినాయి, ఇటున్నాయి అని చెప్పాడు. అప్పటికే ఆయన మాకు చెప్పలే, ఆయన వాళ్ళ భార్య ఎడపోయింది, ఎటైనా పోయిందా అని చెప్పి ఆయన తిరుగుతూనే ఉన్నాడు, టౌన్లలో తిరుగుతున్నాడు. ఈ విషయం ఇదంతా చెప్పిన తర్వాత, ఇది కిరాయి తీసుకున్నారా, ఈ కట్టేసిండ్రా అన్నాక డెఫినెట్గా వాళ్ళు ఇంటికి వస్తారు, కట్టేసిపోయారు, ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇది ఎక్స్పోజ్ కావద్దు, ఎవరికి ఎక్స్పోజ్, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ తెలియదు, ఇదే ఇంటిని మన షెల్టర్కి తీసుకుందాం అని ఈమెను ఏం చేసిన వాళ్ళ భర్తతో మాట్లాడి చెప్పేసి ఆమెను పంపించేసిన. ఆమె కనబడదని చెప్పిన, బయట ఎక్స్పోజ్ కావద్దన్న. ఈ ఇంట్లో ఒక 2 పెట్టేశాను. ఎప్పట్లాగానే పగలగొట్టిన తాళం లాంటిది ఇంకో తాళం తెచ్చి సేమ్ తాళం వేసేసి, ఎదురుగా టాండన్ అని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ పెద్ద ఇల్లు అది, ఆ ఇంట్లో పైన రూమ్ను అడిగి తీసుకున్నాం, అది ఇటు కనిపించేది, అందులో ఒక 2 పెట్టేసి గమనిస్తున్నాం. ఈమెను అడిగిన దాని ప్రకారంగా వీళ్ళ గ్యాంగ్లో ఒక లేడీ ఉందని చెప్పారు, వీళ్ళ దాంట్లో ఆడ నుండి గమనిస్తున్నారు. మనోళ్ళు 24 గంటలు గమనించాలి, ఒకరు పడుకోవాలా, ఒకరు మెలుకుతూ ఉండాలి, ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా మంచిదే. మీరు అక్కడి నుండి బయటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడి నుండి బయటికి వెళ్ళొద్దు. వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ముందే కొనిపించినాను, ఎందుకంటే వంట పాత్ర అన్నీ ఉంటాయి కదా, సామాన్లు ఉన్నాయి, వండుకొని తినడం కదా, పప్పులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, గ్యాస్ ఉంది. 2 రోజులు కానీ 3 రోజులు మీరు తినాలి, ఇల్లే ఉండాలి. మీకు అక్కడ మొత్తం టాండన్ లోపల నుండి మీకు అన్ని సప్లై చేస్తాడు. ఆడ మీరు కదలదు, మీరు ఇక్కడ ఈ ఇంటికి తాళం తీయడం కోసం ఎవరైనా వచ్చే వరకు మీరు ఉండాల్సిన వారం రోజులకైనా ప్రిపేర్ కానీ అని చెప్పాను. చెప్పి మా అప్పుడు నేను ఎస్ఐనే, ఇన్స్పెక్టర్ చెప్పాను,
తర్వాత సిపి అప్పుడు ఏఎస్పీ ఉండే ఇప్పుడు తరుణ్ జోషి వరంగల్ సిపి వారు అప్పుడు ఈ వాజ్ మై ఏఎస్పీ ఆయనకు చెప్పాను ఇన్స్పెక్టర్ చెప్పాను చెప్పేసి ఇక అబ్జర్వేషన్ పెట్టాను. లక్కీలీ రెండవ రోజే ఒక లేడీ వచ్చింది. మేము గేట్ తాళం బలగొట్టలేదు, గేట్ తాళం వచ్చి ఆవిడ దగ్గర ఉంటుంది. ఆమె గేట్ తాళం తీసుకుంది. గేట్ తాళం తీసుకుందంటే నో డౌట్ ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తి. ఎట్లా ఈమె చెప్పిందని గేటు తాళం తీసుకొని లోపలికి వచ్చి ఈ ఇంటి ఎంటర్ కాగానే నాకు గేట్ దగ్గర రాని చెప్పాలి. మరి గేట్ తాళం ఆల్రెడీ మీరు పగలగొట్టారు కదా? మేము పగలగొట్టలే, గేట్ది దూకాం, ఇది పగలగొట్టాము, ఇంటిది పగలగొట్టాము, గేట్ది ముట్టుకోలే. ఎందుకంటే గేట్ పగలగొడితే అటుంటే ఫరార్ అయిపోతాం. ఇది పగలగొట్టాము, గేట్ది అంటే ఆమె గేట్ తాళం తీసుకున్నది లోపల. సార్ ఒక లేడీ వచ్చింది సార్ అనగానే అలర్ట్ అయ్యాను. తాళం తీసుకునగానే నేను బయలుదేరాను. ఖతం మీరు గేట్ అనగానే మీరు ఏం చేయండి, ఒక చూస్తుండాలి, ఒకటి దిగాలి. అట్లాగే ఈ ఇంట్లోకి అలర్ట్ చేస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్టివిటీస్ మానేయండి, రెడీగా ఉండండి. ఎట్లా తాళం తీయరాదు, పగలగొడతారు, వాళ్ళు ఆమె పగలగొట్టదు, మీరు రెడీగా ఉండండి. ఎట్లా ఇది ఇట్లే ఉంటుంది, మీరు ఇంకో డోర్ తీసుకొని బయటకు వెళ్ళాలి. డోర్కు ఇంకో డోర్ ఉంటుంది కానీ మీరు అట్నుండి రెడీగా ఉండాలి. ఇటు ఉంది, మీరు రెడీగా ఉండండి, పారిపోద్దు. ఆమె లోపల రాగానే చెప్పాను. ఇంత నేను వెళ్ళాను, ఆమె ఇది గేట్ తీసుకొని ఇది తీసుకున్నాను, ఇటు అటు ఇటు ఆమె అనుమానించే కదా, ఎందుకంటే అంత బాగుంది. వెంటనే పట్టుకొని ఆవిడను అట్లే ఇంకో లోపల తీసుకొచ్చి ఇక ఆమెను ప్రాపర్గా కరెక్ట్గా డీల్ చేస్తే చెప్పింది నాకు సంబంధించి ఇది నేను ఇంతకుముందు నేను చెల్మెడ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడిక్కడ నేను హెడ్ నర్స్గా చేశాను, స్టాఫ్ నర్స్ చేశాను. నాకు ఇంజెక్షన్స్ ఇవ్వడం తెలుసు, నేను మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, ఈవిడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది నేనేం చెప్పేసింది. ఇంకొకతను మేము ఇప్పుడు ఉండే భూమినగర్ అని పెద్దపల్లిలో ఉంటారు, అక్కడికి వస్తాడు ఆయన. అతని పేరు శ్రీధర్, కొండపాక శ్రీధర్ అతని పేరు. అతను అని చెప్పేసింది. చెప్పిన తర్వాత వెంటనే ఈవిడని పట్టుకొని ఈ ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ అమ్మాయి, ఆమెకు సంబంధించిన భర్తకి ఇది మారుతి వ్యాన్ ఉంది, సూపర్, మాకు కరెక్ట్ సరిపోతుంది అనుకున్నాం. మారుతి వ్యాన్ తీసుకొని కొండపాక శ్రీధర్ ఇల్లు చూసాం. లేడప్పుడు అతను లక్షెట్పేట. సో ఇల్లు చూసాము, అన్నీ చూసిన తర్వాత చలో ఇప్పుడు ఈమెకు వాడికి కాంటాక్ట్ ఉంది. తను వస్తున్నా అని చెప్పాడు ఆమెకు. చెప్తే ఈమెతో మాట్లాడి వెంటనే ఇది వ్యాన్ కదా, ఎవరు ఎక్స్పోజ్ కదా, అలా ఆమెను పెట్టుకున్నాం, అందరూ పెట్టుకున్నాం. నేనేం చేశానంటే తెలివిగా పోతున్నాను, గుర్తు ముందు ఉండాలి నాకు అని నేను ఒకటి సర్వైకల్ కాలర్ కొనుక్కున్నా. అది పెట్టుకున్నట్టు నేను రోగిలాగా సర్వైకల్ కాలర్ పెట్టుకొని ఉంటా, ఇట్లా మెడల్ కూర్చుంటా. నేను అన్నీ చూస్తుంటా, ఫోన్లో మాట్లాడుతున్నాను. వెనకాల వీళ్ళు ఉంటారు, మా వాళ్ళు, ఆమె ఉంటుంది. వాడు కొండపాక శ్రీధర్ అంటాడు యాజ్ యూజువల్గా వాడు లక్షలు పెట్టుండి వస్తూ మేము ఫోన్ చేస్తాడు. కాస్త ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరికి. సో వచ్చేసి బస్ స్టాండ్, పెద్దపల్లి బస్ స్టాండ్ దగ్గర హోటల్లో వాడు టిఫిన్ కాగాడు, టిఫిన్ తిన్నాడు. టిఫిన్ తిని వానికి కారు ఉంది, మారుతి 800 కారు. వాడు తిని బయటకు వస్తున్న టైంలో నేను ఎక్కడ బండి ఆపుకొని ఉన్నాను, అందులోనే కూర్చున్నాను. రాగానే టిఫిన్ తిని వాడు బయటకు వచ్చి బయట పాను కొనుక్కొని పాను తిని వాడు కారులో కూర్చొని డోర్ వేసుకున్న టైంలో నేను ఏదో అవసరం ఉన్నట్టుగా నేను అడుగుతుంటా, ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ నుండి అడుగుతుంటా. రైట్ సైడ్ నుండి మా గన్మెన్ మావాడు అంటే బయటకి ఎక్స్పోజ్ అవ్వేవాడు, మావాడు డోర్ తీసుకుంటూ లోపలికి వాడిని నెట్టాలి మధ్యకు. నేను ఇటు మాట్లాడుతూ ఇట్లా అంటుంటాడు. ఆ టైంలో నేను ఇటువైపు ఎక్కుతా, వాడు మధ్యన గేర్ దగ్గర కూర్చుని పెడతాం, మధ్యన గేర్ ఉంటుంది. చలో కామ్గా నువ్వు గన్మెన్ నువ్వు డ్రైవ్ చేసుకుంటా బా, వెనకాల మారుతి వ్యాన్ వస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి అవుట్స్గా తీసుకుపోయి వానికి 4 ట్రీట్మెంట్స్ ఇచ్చేసి చెప్పరా ఏం సంగతి అంటే ఈ విషయాక ఇక వీళ్ళిద్దరిని, ఈ లేడీని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ మాకుంది కదా డెన్, ఆ డెన్లో పెట్టేసి ఇతనితో పాటు ఇంకిద్దరు ఉంటారు. అందులో ఒకడు కొడిమ్యాలోడు, అతడిని కరీంనగర్లో మూడో వ్యక్తి తెలవకుండా లిఫ్ట్ చేశాం. ఇంకో వ్యక్తి అతను దక్షిణ ఎక్స్ప్రెస్కి వస్తాడు, మధ్యరాత్రి 1:30 అవుతుంది. వాడిని పెద్దపల్లిలో పికప్ చేసుకున్నాం. 4 పికప్ చేసుకున్నాక విషయం తెలిసింది ఏంటంటే వీళ్ళు గంజాయి సప్లై చేస్తారు. అంతేకాకుండా ఈ అబ్డక్షన్ చేస్తూ బెదిరించి వసూలు చేస్తారు డబ్బులు. నేనున్న విచిత్రం అంటే నేనున్న నెక్స్ట్ ప్లాన్ వెళ్ళక టాండన్ అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసేసి డబ్బులు వసూలు చేద్దాం అనుకున్న ప్లాన్ వెళ్ళదు. సో ఆ లక్కీలీ ఆయన ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత గంజాయి అటు భూపాల్పల్లి ఏరియాలో అడవి ముత్తానిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తారు. ఇది మహారాష్ట్ర పంపుతారు. ఆ మహారాష్ట్ర లింక్తో వాళ్ళకు వెపన్స్ కూడా వాళ్ళకు లింక్ ఉంది. వెపన్స్ కూడా వీళ్ళ దగ్గర నాకు ఒక వెపన్ దొరికింది, దక్షిణ ఎక్స్ప్రెస్లో వచ్చింది వెపన్ దొరికింది నాకు బ్యాగ్లో. ఆ వెపన్ తీసుకుని ఇంకా వెపన్ సప్లైని పట్టాలని ఆశ పుట్టింది నాకు. వీళ్ళందరిని తీసుకుపోయి వీళ్ళని అందరినీ అదే ఇంట్లో 4 ఉంచిన, ఏదైతే ఇంట్లో ఆ అమ్మాయిని కట్టిపెట్టినా అదే ఇంట్లో ఉంచేసి ఆ వ్యక్తిని వీళ్ళు తీసుకొని గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ సోర్స్ అక్కడ దొరక పట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్
వీడి ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఒకరిని దగ్గర తీసుకుని, అతని పేరు రమేష్, అతని దగ్గర తీసుకొని అతన్ని పట్టుకొని వార్దాకి వెళ్ళాము. వార్దాలో ఒక ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టే బర్రెదో ఎద్దుదో ఆ మాంసం అది పెట్టి ఇద్దరం ఉన్నాం. మేము మా సేటుకు కావాలి, ఆయన హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ గోదావరికి ఉంటాడు ఆ సేటు అని. ఆ సేట్ని ఎవరు పెట్టినా మన ఇప్పుడు తరుణ్ జోషి సార్ మా సేట్ అన్నట్టు, ఆయనకు వెపన్ కావాలి అని ఆయనని ఇట్లా పెట్టేసి ఆయనకు ముందే చెప్పాను, సార్ ఇట్లా పోతున్నా, ఇది విషయం ఇక మీతో మాట్లాడిస్తే అవసరం అయితే అని చెప్పాను. వెళ్ళి ఆ ఇంట్లో ఉండి వాళ్ళ సహాయంతో ఒక క్రషర్ సైట్లో వెపన్ సప్లయర్ని పట్టుకున్నాం. వాడు 2 వెపన్లు తెచ్చాడు. ఆ 2 వెపన్లు తీసుకున్నాం. ఇక్కడ 3 వెపన్లు కూడా రికవర్ చేసాం. తర్వాత వీళ్ళందరినీ ఈ గంజాయి కేసు, తర్వాత వెపన్స్ కేసు పెట్టి లోపల చేసాము. తర్వాత వాళ్ళ మీద NDPS యాక్ట్ పెట్టి లోపల. ఆ అమ్మాయిని ఎందుకు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మాయిని ఉంచి తర్వాత వాళ్ళ భర్త దగ్గర డబ్బులు గుంజుదామని ట్రై చేశారు. అయితే ఆ భర్త నంబర్ సరిగ్గా వాళ్ళకు కరెక్ట్ పోక వాళ్ళు కొద్దిగా తడబడుతున్నారు. మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ వద్దామని చెప్పేసి ఆవిడని పంపించారు. ఆవిడని పంపించిన క్రమంలో మేము పట్టుకున్నాం. లేకపోతే మళ్ళీ ఈమెను ఫోన్ నెంబర్ అడిగి కరెక్ట్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్లో హడావిడిలో. నెక్స్ట్ మళ్ళీ ఆవిడ దగ్గర నెంబర్ కరెక్ట్ తీసుకొని చేద్దామని ప్రయత్నం చేశారు. నెక్స్ట్ డే ఆమెను పంపించి నెంబర్ తీసుకున్న క్రమంలో మేము పట్టుకున్నాం. సో ఆవిడని పట్టుకున్న దాంట్లో ఇప్పుడు 4 దొరికారు మాకండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.